హాయ్ అండి, నమస్తే. ప్రస్తుతం మనం వరంగల్ ఆర్డీఓ ఆఫీస్ కాడ ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం రైతుల దగ్గర 2016లో ల్యాండ్ సేకరించారు అధికారులు. అప్పుడు 9 లక్షల రూపాయల అమౌంట్ నష్టపరిహారంగా రైతులకు ఇచ్చారు. కానీ ఆ రైతులు అప్పుడు 10 లక్షలు ఉన్నా కూడా 9 లక్షలు ఇచ్చారు. మేము అమ్మము, మేము ల్యాండ్ ఇవ్వము ప్రభుత్వానికి అని చెప్పేసి అన్నా. కానీ ధర్నాలైనవి, రస్తారోకలు చేసిండ్రు. తర్వాత కట్ చేస్తే మళ్ళా 2020 సంవత్సరంలో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ల్యాండ్ సరిపోదని చెప్పేసి మళ్ళీ సేకరించడానికి మళ్ళీ ఎప్పుడైతే ఒక రైతు సముద్రాల యాకస్వామి అనే రైతు 2016లో ల్యాండ్ ఇచ్చాడు 5 ఎకరాలు, మళ్ళీ 12 ఎకరాలు ల్యాండ్ కావాలి తనది అని చెప్పేసి అట్లా కూడా అధికారులు మళ్ళీ వెళ్తే అప్పుడు 2016లో నష్టపరిహారం ఏదైతే ఉందో అదే అమౌంట్ మళ్ళీ 9 లక్షల నుంచి 10 లక్షల వరకే మేము ఇస్తాము, విషయం ప్రకారం అయితే మేము ఇవ్వము అని చెప్పేసి అధికారులు చెప్పారు. కానీ యాకస్వామి ఏం చేశారు, కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టులో ఏం జరిగింది, కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ ఇచ్చారు ఆర్డీఓ ఆఫీస్కి. మనం ప్రస్తుతం ఆర్డీఓ ఆఫీస్ కాడ ఉన్న విజువల్స్లో చూపిస్తున్నాం. ప్రత్యేకంగా వెహికల్ సీల్ చేసి ఇలా స్టిక్కర్స్ వేసేంతవరకు ఆర్డీఓ అధికారులు తీసుకొచ్చుకున్నారు, రెవెన్యూ అధికారులు అయితే తీసుకొచ్చుకున్నారు. ఎందుకు మీన్స్ అని అంటే అదే రోజు ఎప్పుడైతే 2016లో నష్టపరిహారం చెల్లించే టైంలో అప్పుడు లాస్ అయ్యాడు, మళ్ళీ 2020 సంవత్సరంలో కూడా నష్టపరిహారం చెల్లించి మళ్ళీ అప్పుడు లాస్ అయ్యాడు. 2 సార్లు నా పరిస్థితి ఏంది అని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ ల్యాండ్ చేసుకున్నాడు, పోయిండు, పైసిండు. మొత్తం మీద అయితే అమౌంట్ తనకి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎంతుందో ఇప్పుడు ప్రస్తుతం విలువ ప్రకారం అయితే ల్యాండ్ విలువ ఎంత ఉందో ఇప్పుడు ప్రస్తుతం 18 నుంచి 20 లక్షలు ఉందట. 20 లక్షలు ఇవ్వము, మేము మళ్ళీ 10 లక్షలు ఇస్తామంటే కంప్లీట్గా అధికారులు వచ్చి సీల్ చేసిన సిచ్యువేషన్లో ఉంది. మనం ప్రస్తుతం ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నాం. ఆర్డీఓ ఆఫీస్లో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సిస్టమ్స్ కూడా కంప్లీట్గా ఏమేమైతే సిస్టమ్స్ ఉన్నాయో కంప్లీట్గా ఆర్డీఓ ఆఫీస్లో సిస్టమ్స్ సీల్ చేసిన సిచ్యువేషన్ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో కూడా చూస్తున్నాం. ప్రతి ప్రింటర్తో సహా ఒక ప్రింటర్కి అదేవిధంగా సిస్టమ్స్కి కంప్లీట్గా కోర్టు నుంచి అయితే వచ్చి వాళ్ళు సీల్ చేసిపోయారు. చూపిస్తున్నాం మనం. ఎందుకంటే ప్రస్తుతం ఆర్డీఓ కూడా అందుబాటులో లేరంటున్నారు, ఆర్డీఓ లీవ్లో ఉన్నారు. ఎందుకంటే ఈ ఇష్యూలో ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇది వరంగల్ జిల్లాలోనే ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఒక ప్రభుత్వ ఆఫీస్కి ఫస్ట్ టైం సిస్టమ్తో సహా సీల్ చేసిన విజువల్స్ మనం చూపిస్తున్నాం. ప్రత్యేకంగా కంప్లీట్ ప్రతి ఒక్క సిస్టమ్ కోర్టు ఆక్యుపై చేసుకొని ఆ బాధితునికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి, కోర్టు నుంచి అయితే స్పష్టంగా ఈ కార్యాలయానికి, ఆర్డీఓ కార్యాలయానికి అయితే ఆదేశాలు జారీ చేసిండ్రు హైకోర్టు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ 3 సార్లు బేఖాతరు చేసినందుకు ఈ మొత్తానికి ఇలా సీల్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంటుంది. కంప్లీట్ ఆర్డీఓ ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సిస్టమ్ని కూడా సీల్ చేసి మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సిస్టమ్కి అయితే స్టిక్కర్ వేశారు. ఆ విజువల్స్ మనం చూపిస్తున్నాం. ఎన్ని సిస్టమ్స్ అండి సార్ మొత్తం సీల్ చేసిన ఎన్ని సిస్టమ్స్ మీకు ఇక్కడ? మొత్తం 10 ఒక వెహికల్ సీల్ చేసినట్టున్నారు కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు సీల్ చేసినాక వాడొద్దని చెప్పారు ఏమన్నా? ఏం చెప్పారు అంటే మామూలుగా అయితే వాడుకోవద్దు కదా. కోర్టు నుంచి సీల్ చేసిన రైతుకి నష్టపరిహారం చెల్లించడానికి కదా, వాస్తవానికి వాడొద్దు. మీరైతే వాడుతున్నారు ప్రస్తుతం. ఓకే, చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా కోర్టు మటుకు చాలా సీరియస్గా ఆర్డీఓ ఆఫీస్కి అయితే ఒక నోటీసులు ఇచ్చి సిస్టమ్స్ కాంచి కూడా సీల్ చేసిన సిచ్యువేషన్. ప్రతి విజువల్ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రింటర్లతో సహా కంప్లీట్గా ప్రింటర్లతో సహా సీల్ చేశారు. ప్రతి ఒక్క ప్రింటర్కి అదేవిధంగా సిస్టమ్స్కి కంప్లీట్గా స్టిక్కర్స్ వేసిపోయారు. ఎందుకనంటే ఖచ్చితంగా రైతు బాధితుడైతే ఎవరు ఉన్నారో బాధిత రైతు యాకస్వామికి ఖచ్చితంగా అతనికి న్యాయం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసి, కానీ అని ఎన్నిసార్లు మొరబెట్టుకొని తిరిగిన ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ. ఎందుకంటే నాకు నష్టపరిహారం ఇవ్వండి నాకు సార్, ఎందుకంటే అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి కాకుండా అమౌంట్ తక్కువ ఇస్తామనంటే మేము ఎందుకు ఇవ్వాలి రైతులు అని చెప్పేసి పెద్ద ధర్నాలు, రస్తారోకలు చేసిన సిచ్యువేషన్ అయితే కొంది. మనతో పాటు ఈ రైతుకు సంబంధించిన తెలిసిన పర్సన్ తను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? చూస్తున్నారు మనం ఆర్డీఓ ఆఫీస్ కాడ ఉన్నాం ప్రస్తుతం. కంప్లీట్గా సీల్ చేసినట్టున్నారు కోర్టు నుంచి. ఏం జరిగింది మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? కూలంకషంగా చెప్పాలి అంటే రెవెన్యూ యంత్రాంగము చట్టాన్ని సరైనటువంటి విధంగా అనుసరిస్తే ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చేటివి కావు. చట్టాన్ని అనుసరించాల్సినటువంటి అధికారులు రాజకీయ ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడికి తగ్గి వాళ్ళు నడుచుకోవడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ గమనిస్తున్నామండి. వాస్తవంగా ఈ యొక్క సముద్రాల యాకస్వామికి 2016వ సంవత్సరం లోపల ఇదే రెవెన్యూ అధికారులు ఆయన యొక్క భూమిని సేకరించిన ఎకానికి అప్పటి రెవెన్యూ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం 10 లక్షలు కేటాయించడం జరిగింది. తిరిగి ఇదే
యాకస్వామి యొక్క భూమి 2020 సంవత్సరం వల్ల కైటెక్స్ పరిశ్రమ కోసం సేకరించినప్పుడు ఇప్పటి 2020 లోపల ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ విలువల ప్రకారము 20 లక్షలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఆ 20 లక్షలు చెల్లించకుండా ఇంతకుముందు ఏవైతే 10 లక్షలు కేటాయించామో మీకు అదే అమౌంట్ని మళ్ళీ తిరిగి అదే విధంగా మీకు కేటాయిస్తామంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం ల్యాండ్ రేటు పెరుగుతుందని చెప్పేసి ఇదే అధికారులకు తెలుసు, ఇదే రెవెన్యూ అధికారులకు తెలుసు. ఇంకా వేరే అధికారులకు అయితే వేరే డిపార్ట్మెంట్ అంటే తెలియకపోతుంది అనుకుందాం. అధికారులకి ఎందుకు వాళ్ళు అమౌంట్ ఇవ్వలేకపోయారు? లాస్ట్ అంటే 2016 అమౌంట్ ఇస్తా అంటే ఎట్లా పాసిబుల్? ఇక్కడే వచ్చేసింది ఏంటి అంటే వీళ్ళు చట్టాన్ని అనుసరించమని చెప్పేసి వీళ్ళని అడిగితే చట్టాన్ని అనుసరించకుండా ప్రజాప్రతినిధులు ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పిన దానికి ఒత్తిడికి తగ్గి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ప్రజాప్రతినిధులకి ఇదే కైటెక్స్ పరిశ్రమ కోసము వీళ్ళు ప్రభుత్వం భూమి సేకరించమని రైతుల దగ్గర సేకరించమని చెప్పినప్పుడు వీళ్ళు అబద్ధంగా అనుసరిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? కైటెక్స్ పరిశ్రమ వాళ్ళు ఇది ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వానికి ఎలక్టోరల్ బాండ్ల రూపం లోపల 25 కోట్ల రూపాయలు వాళ్ళు ఇలా ఈ యొక్క కైటెక్స్ పరిశ్రమ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కనీసం రెండో వంతు కేటాయించినా కూడా ఈరోజు రైతు పరిస్థితి వేరే ఉండే. ఒక యాకస్వామికి ఒక్కనికే జరిగిందా? అక్కడ చుట్టుపక్కల చాలా మంది దాదాపు 6-7 ఊర్ల మంది రైతులు ల్యాండ్ ఇచ్చినట్టున్నారు. సుమారు 400 మంది రైతులకు ఇదే పరిస్థితి దాపురించింది అక్కడ. అంటే ఒక ఫైట్ చేసింది యాకస్వామి ఒకటి ధైర్య కొట్టుకెళ్ళాడు. ఇప్పుడు ముందుకు వెళ్ళి అట్లా కొట్లాడడం వల్ల చాలా మంది రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. తిరిగి వీళ్ళు ఇదే కేసు మీద సుమారు ఇంకొక 15 మంది రైతులు ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి స్ఫూర్తితోటి అందరూ ముందుకు చూసినట్లయితే రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు నిర్వర్తించేటువంటి విధులు తప్పకుండా అనిపిస్తుంది. ఇది ఒకసారి వెహికల్ చూపించకుండా మాట్లాడదాం. మీరు చెప్పండి. ఇప్పుడు విషయం ఏమిటి అంటే ఇక్కడ ఒక రైతు రెవెన్యూ ఆఫీస్కు వచ్చిన తర్వాత రైతు చెప్పినటువంటి సమస్యలను శ్రద్ధగా విని ఆ రైతుకి న్యాయం చేస్తే పరిస్థితి ఈరోజు ఇలా వచ్చేటువంటి పరిస్థితి కాదు. వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి విధులను నిర్వర్తించక అసమర్థతతోటి నిద్రపోయడం వల్ల రైతులకు కావాలని అన్యాయం చేయడం వల్ల ఈరోజు ఈ యొక్క రెవెన్యూ అధికారులకు తగిన శాస్తి కలిగిందని చెప్పేసి మా రైతాందరం మీరైతే ఎందుకనంటే అధికారులకి దాదాపు అధికారులు ప్రజాప్రతినిధులకు తల వంచితే ఇలాంటి కోర్టు నుంచి మటుకు ఇలాంటి మొట్టికాయలు పడతాయని చెప్పేసి అర్థమవుతుందని అంటారు. అవును, ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇది ఒక్కటే కాదండి, కేవలం టెక్స్టైల్ పార్క్ భూసేకరణ విషయంలోనే వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రక్రియను అవలంబించలేదు. ఇదే నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే విషయంలో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి పోలీసు సహకారంతో రైతులను బెదిరించుకుంటూ భూసేకరణ కోసం ముందుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ రోడ్డు కోసం కూడా వీళ్ళు ఇదే విధానాన్ని అనుసరించడం జరిగింది. ఈ వరంగల్ లోపల ప్రధానంగా ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడికి తలొగ్గి వీళ్ళు అవలంబించినటువంటి ఈ ప్రక్రియ వల్లనే అసహనంతో రైతు ఎవరికి చెప్పుకోవాలనో తెలియక, ఎక్కడ న్యాయం దొరుకుతుందో తెలియక చిట్ట చివరికి కోర్టును ఆశ్రయించి తగినటువంటి ఫలితాన్ని ఈరోజు పొందడం జరిగింది. ఒకసారి విజువల్ చూపిద్దాం. మనం దాదాపు కోర్టు సీజ్ చేసిన వెహికల్ ట్రాన్స్పరెంట్గా వెహికల్ని ఎట్టిపడతాం. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అది. ఇంతకుముందు ఆ నెగ్లిజెన్సీ వల్లనే ఆ రైతుకి నష్టపరిహారం ఇవ్వకపోతేనే కోర్టు ఒక ప్రభుత్వ ఆఫీస్కి వేయాల్సి వచ్చింది. ఒక ప్రభుత్వ ఆఫీస్ అని అంటే ప్రజల కోసం ఆఫీసర్స్ పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చే జీవనం. అలాంటి రైతు అంటే రాజు అంటారు, జై జవాన్ జై కిసాన్ అంటాం, మనం పేరు చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి రైతు కోసం కూడా తను లాస్ అయిన అమౌంట్ ఏదైతే తీసుకున్నారో అధికారులు టెక్స్టైల్ పార్క్ కోసం ఆ ల్యాండ్ తీసుకున్న అమౌంట్లో కూడా తను నష్టపోయిన సిచ్యువేషన్ నెలకొంది. అప్పటికి నెత్తి మొత్తుకొని మా జీవన ఆధారమే వ్యవసాయం, ఈ వ్యవసాయం మేము చేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి చేసి అప్పుడు రైతులు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ కోసం మీరు ల్యాండ్ చేసేప్పుడు అధికారులు పోలీసులతోటి ఒకటి రైతులు కూడా ఈ కోసం మాకెందుకు అని చెప్పేసి ఆ ల్యాండ్ వద్దురనాయనాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఫైట్ చేస్తే ఒక రైతు ఫైట్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ప్రత్యక్షంగా విజువల్స్లో చూపిస్తున్నాం.